వాట్సప్ ఇప్పుడు అదొక పెద్ద ప్రపంచం. మనం గ్రూపులు, అందులో సమాచారాలు, ఇప్పుడు పేపర్లు, టీవీలు ఇవన్నీ అయిపోయినాయి. వాట్సప్ వార్తల కిందకు వచ్చేసింది ఇప్పుడు రోజు. యూట్యూబ్ వార్తలు, వాట్సప్ వార్తలే. అది ఒక ఎత్తు అయితే, ఇది ఎంతోమందిని కలుపుతుండే ప్లాట్ఫామ్ అయ్యేటప్పటికి ఒక లేడీ తన భర్త మీద చిరాకేసేసింది, ఆయన లేపేయాలనుకుంది. దానికి ఎంత రివార్డ్ ఇస్తానో కూడా చెప్తా, అంటే సుపారీ, రివార్డ్ అనకూడదు కదా, తప్పు కాబట్టి అది సుపారీ ఇవ్వడాన్ని స్టేటస్ కింద పెట్టుకున్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపితే 50,000 రివార్డు ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. విషయాన్ని ఆమె వాట్సాప్ స్టేటస్లో పెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. భార్య స్టేటస్ చూసి భయపడిన భర్త ఆమె నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులు ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. 2022లో తమ పెళ్లి జరిగిందని, వివాహమైన కొద్ది కాలానికి గొడవలు మొదలయ్యాయని అతను చెప్పాడు. తన అత్తమామల పక్కింట్లో ఉంటున్న వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపించాడు.